జై భరత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక విషయం గురించి మనం చర్చించుకుందాం. చాలామంది చూసారా, ఎంత హరిబరిగా వర్క్ చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వర్క్ బిజీలో ఫుల్గా ఉంటారు. 24 గంటల టైం కూడా వాళ్ళకి సరిపోదు. ఇంకా ఏదైనా పని కానీ, ఫంక్షన్ కానీ, ఏదైనా అకేషన్ కానీ, ఏదైనా పని ఉంది అని అంటే ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ టైం గడపడానికి కూడా టైం లేదు. నేను లేకపోతే ఈ వర్క్ ఆగిపోతుంది, నేను లేకపోతే ఏది జరగదు అన్న భ్రమలో ఉంటారు చాలామంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఆలోచించండి. సపోజ్ ఒక కంపెనీలో ఒక అతను వర్క్ చేస్తున్నాడండి. ఈరోజు ల్యాప్టాప్లో జూమ్ మీటింగ్ ఒక ప్రాజెక్ట్ చేసేది ఉంది. అది కొన్ని కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ సంబంధించింది. తను వర్క్ చేస్తున్న టైంలో ల్యాప్టాప్ అయితేంది, లేకపోతే డెస్క్టాప్ అయినా, లేకపోతే సెల్ ఫోన్ అయినా సడన్గా అసలు ఖరాబ్ అయిపోయిందండి. స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు అది ఎటు కూడా ఆన్ అవ్వట్లేదు. అప్పుడు పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. లేదు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ సెమినార్కి వెళ్తున్నారు, అది తప్పకుండా అచీవ్ చేయాలి, కొన్ని కోట్లలో లాస్ వస్తుంది వెళ్ళకపోతే అని చెప్పేసి ఎంతో తొందరగా బయలుదేరి వెళ్ళిపోతారు. సడన్గా మధ్యలో అసలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా నేను లేకపోతే జరగదు, ఆ పని ఆగిపోతుంది, ఇంకా నేనే చేయాలి అని చెప్పేసి కొంతమంది కొన్ని భ్రమల్లో ఉంటుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మరి ఎలా చెప్పండి? అందుకనే మనమున్నా లేకున్నా ఏ పని ఆగిపోదు, ఏదో ఒక రకంగా జరిగిపోతూనే ఉంటుంది. మనము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకుంటాము, కానీ ఒకసారి ఇలా కూడా థింకింగ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది.